సేమ్ వే మీ ఇన్సూరెన్స్, మీ పర్సనల్ ఇన్సూరెన్స్, అదే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, మీ ప్లానింగ్ ఎట్లా ఉంది? అంటే మీరు ఎంతవరకు కవరేజ్ తీసుకున్నారు, ఎంత ప్రీమియం కడుతున్నారు, సో దానికి ఎంత కవరేజ్ ఉంది? 1 year బ్యాక్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరు. ఈరోజు నాకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నా ఫ్యామిలీకి 2 adult + 2 kidsకి. కొన్ని పిన్ కోడ్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, కొన్ని కంట్రీస్కి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ సార్? పిన్ కోడ్కి సంబంధం ఏంటి? ఫాదర్ చనిపోతే నా లైఫ్ సెట్ అయితే ఆలోచన రావచ్చు కదా, సూసైడ్ చేసుకోవడం, మా పిల్లలకి ఏమైనా హెల్ప్ అయింది కదా, నేను ఉండే ఏం లాభం అని. అదే కాబట్టి డబ్బు గురించి జరిగే క్రైమ్ ఎక్కువైపోయింది. ఫీవర్ వస్తే పిల్లలకి హాస్పిటల్ అయితే 80,000 లక్ష రూపాయలు పడిపోతుంది. మనకి కారు కొంటే సర్వీసింగ్ చేస్తాం, క్లచ్ ప్లేట్లు మార్చారు, బ్రేక్ షూ మార్చారు, ఇంజిన్ ఆయిల్ మార్చారు, ఫిల్టర్స్ క్లీన్ చేశారు అంటారు కదా. అలాగే ఒక మనిషి బ్రతుకుంటే కొన్ని సర్వీసింగ్స్ ఉంటాయి బాడీలో. కొంతమంది ఏంటంటే అప్పుడు కూడా కొంచెం మన ఫైనాన్షియల్ కండిషన్ అటు ఇటుగా ఉన్నప్పుడు నాకు ఫ్యామిలీకి హెల్ప్ అవుతున్న ఆలోచన ఉంటుంది కదా, ఒక మిడిల్ క్లాస్ పీపుల్. డాక్టర్ ఫీజు 3 రెట్లు పెరుగుతుంది 10 yearsకి, మెడిసిన్ కాస్ట్ 3 రెట్లు పెరుగుతుంది 10 yearsకి, ట్రీట్మెంట్ కాస్ట్ 3 రెట్లు పెరుగుతుంది 10 yearsకి, సర్జరీ కాస్ట్ 3 రెట్లు పెరుగుతుంది. మరి ఈరోజు ఎందుకు సార్, ఈరోజు సాయంత్రం బాత్రూంలో జారిపడే ఒక వ్యక్తి ఇటు తలకాయ పోయి వెనక ట్యాప్ మీద తగిలితే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక ఎత్తు, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఎత్తు. సార్ హాయ్ అండి. మీరు లాస్ట్ వీడియోలో ఇండిపెండెన్స్ డే వీడియో అనుకుంటాను నాకు తెలుసు, మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎంత మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్ చేస్తున్నారు, సో ఆ పోర్ట్ఫోలియో సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పారు మీరు. సో సేమ్ వే మీ ఇన్సూరెన్స్, మీ పర్సనల్ ఇన్సూరెన్స్, అదే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, మీ ప్లానింగ్ ఎట్లా ఉంది? అంటే మీరు ఎంతవరకు కవరేజ్ తీసుకున్నారు, ఎంత ప్రీమియం కడుతున్నారు, సో దానికి ఎంత కవరేజ్ ఉంది, సో అది కొంచెం డీటెయిల్స్ చెప్తే సో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం రిలేట్ చేసుకుని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. కరెక్ట్ సార్, చెప్పొచ్చు, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇది కేస్ టు కేస్ కదా, నా కేసు చెప్తాను. సో దట్ ఇది ఎవరికి స్టాండర్డ్ కాదు, ఇది రికమెండేషన్ కాదు. యాజ్ ఆన్ టుడే నాకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఒకప్పుడు నాకు చాలా ఎండోమెంట్ ప్లాన్స్ ఉండేవి, అంటే ట్రెడిషనల్ ప్లాన్స్, అవన్నీ సరెండర్ చేశాను. నాకు నాలెడ్జ్ వచ్చాక నేను తీసుకున్నాను. నా దగ్గర 44 పాలసీలు ఉన్నాయి. ఓకే, నావి అవన్నీ సరెండర్ చేశాను. ఓకే, అది నా నిర్ణయం. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరు, టర్మ్ ఇన్సూరెన్స్కి వచ్చేసి నాకు 1 year బ్యాక్ వరకు 2,70 lakhs ఉండేది టర్మ్ ఇన్సూరెన్స్ కవరు. ఇప్పుడు అది 70 lakhs ఉంది. 2 crores కట్టడం ఆపేశాను, తగ్గించాను. 2 crores తగ్గించాను. ఎందుకు తగ్గించాను అంటే, నేను ఫస్ట్ 2009లో 70 lakhs తీసుకున్నాను. ఓకే, అప్పుడు నాకు ఎలిజిబిలిటీ అంతే వచ్చింది. 70 lakhs తీసుకొని అప్పుడు మ్యాక్సిమం టెన్యూర్ మనం తీసుకున్నప్పటి నుంచి 30 years ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతవరకైనా ఇస్తున్నారు, 100 years వరకు ఇస్తున్నారు. మన ఏజ్ 70, 80, 100 కానీ అప్పుడు నాకు 30 years ఉన్నప్పుడు 30 years ఇచ్చాడు, 60 years వరకు కవర్ ఇచ్చాడు, 70 lakhs. అది మన వెరీ ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దాని తర్వాత ఇంకో 2 crores ప్లాన్ తీసుకున్నాను. అది అప్పుడు అవకాశం ఉంది కదని 80 years వరకు పెట్టా. సపరేట్ టర్మ్ ఎప్పుడు మీరు తీసుకున్న దాన్ని మార్చడం అవదు, ఒక్కసారి తీసుకుంటే ఫ్రీజ్. అది అంటే ఆ రోజున్న మీ ఇన్కమ్ని బట్టి, మీ హెల్త్ పరిస్థితిని బట్టి, మీరు తీసుకున్న టెన్యూర్ని బట్టి మీకు ఒక ప్రీమియం డిసైడ్ చేస్తారు. టర్మ్లో గొప్ప విషయం ఏంటంటే, మీకు ఏదైతే ప్రీమియం చెప్తారో అది లెవెల్ ప్రీమియం. లెవెల్ ప్రీమియం అంటే మీ లైఫ్ లాంగ్ అదే ప్రీమియం ఉంటుంది, ఇంకా ప్రీమియం మారదు. నిజానికి ఇప్పుడు జీఎస్టీ తగ్గడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ పీపుల్ తగ్గింది. ఎర్లియర్ తీసుకున్నప్పుడు జీఎస్టీ కలిపి పే చేశారు. ఇప్పుడు జీఎస్టీ లేదు కదా, ఆ 18% తగ్గిపోయింది. ఓకే, ఇంకా లైఫ్ లాంగ్ ఇదే ప్రీమియం. టర్మ్లో ప్రీమియం విల్ రిమైన్ సేమ్, మొత్తం టెన్యూర్కి మారదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అతనికి మీ టర్మ్లో రిస్క్ డిఫైన్డ్. అంటే ఒక వ్యక్తి చనిపోతే ₹1,00,00,000 ఇస్తాడంటే కోటే ఇస్తాడుగా, దాని ప్రకారం తీసుకున్నాడు. ఫ్యూచర్లో పరిస్థితులు మారి రిస్క్ మారితే కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రీమియం పెంచుతాడు, కానీ ఉన్న వాళ్ళకి ప్రీమియం పెంచడు. ఓకే, సో అలా మొదటి 70 లక్షలు ఉంచుకొని నేను తర్వాత తీసుకున్న 2 కోట్లు ఆపేశాను. ఆపడానికి గల కారణం ఏంటంటే, టర్మ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఆబ్జెక్టివ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీని రిచ్గా చేయడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ టు మేక్ యువర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ అవర్ అబ్సెన్స్. మనం లేకపోతే మన ఫ్యామిలీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్ని, ఈ లైఫ్ స్టైల్ని సస్టైన్ చేయలేదు, మన పిల్లల భవిష్యత్తు అనుకున్నట్టుగా వెళ్ళదు అంటే దానికి ఆల్టర్నేట్ టర్మ్ ఇన్సూరెన్స్. కానీ ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 4 years మీరు అన్న వీడియోలో నేను అచీవ్ చేసిన ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ కానీ, నా బిజినెస్ కానీ, నా ఇన్వెస్ట్మెంట్ కానీ చూసినప్పుడు ఆ పరిస్థితే లేదు నా ఫ్యామిలీకి. ఈవెన్ ఇన్ మై అబ్సెన్స్ మై ఫ్యామిలీ విల్ ఏబుల్ టు సర్వైవ్ యాజ్ ఇట్ ఈజ్ టుడే ఉన్నట్టుగా చేస్తుంది, ఇంకా బెటర్గా కూడా చేయగలదు. అంటే ఐ క్రియేటెడ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్లో ఫర్ దెమ్.
నేను ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇయర్లీ ఒక డీసెంట్, వెరీ డీసెంట్ అమౌంట్ వస్తుంది. ఆ పరిస్థితుల్లో నా 2 crores హ్యాస్ గాట్ నో మీనింగ్. సో దానికి అన్నెసరీ ప్రీమియం పే చేయటం ఎందుకు అంటే నా ఆప్షన్స్లో ఫ్యామిలీ సర్వ్ అవ్వగలదు కాబట్టి ఆపేసాను. ఇది రామ్ ప్రసాద్ యాప్ అని ఎవరు ఆపద్దు. మీరు అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసినప్పుడు, మీ ఆప్షన్స్లో కూడా ఇన్కమ్ వస్తున్నప్పుడు, మీ ఇన్కమ్ మీద ఫ్యామిలీ ఆధారపడి లేదన్నప్పుడు, మీ ఫ్యామిలీకి ఆ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఆపితే ఓకే. కాబట్టి ఎవరు కూడా నేను టర్మ్ ఇన్సూరెన్స్ ఆపేసానని మీరు ఆపొద్దు. అయితే నేను మిస్టేక్ చేశాను. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైనా సరే ఎన్ని ఇయర్స్ తీసుకోవాలని పెద్ద ప్రశ్న. టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు కవరేజ్ పెట్టుకోవాలి. మీరు తీసుకున్న రోజే మీకు ఆప్షన్ ఓపెన్ ఉంటుంది. తర్వాత ఆప్షన్ మార్చలేరు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళ వ్యక్తి తీసుకుంటే 60 ఏళ్ళ దాకా 70, 80 టిల్ 100 అనేది కూడా ఇస్తారు. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 60 తర్వాత టెన్యూర్ పెంచుతున్న కొద్దీ ప్రీమియం పెరిగిపోతుంది. అంటే ఇన్సూరెన్స్ అతనికి అక్కడ రిస్క్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఇండియన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఉన్నప్పుడు ఎనీథింగ్ బియాండ్ 70 ఈజ్ మోర్ రిస్కీ. యావరేజ్గా జనాలు 70 వల్ల చనిపోతున్నారు అన్నప్పుడు మీరు 75 కంటే రిస్క్ పెరిగింది కాబట్టి ప్రీమియం ఇస్తారు. ఓకే. కానీ చాలామంది ఏమంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నది క్లెయిమ్ రావడానికి కదా, నేను చనిపోతే ఫ్యామిలీకి డబ్బు రావాలని తీసుకోవడం తప్పు. ఇక్కడ ఆబ్జెక్టివ్ డబ్బు రావడం కాదు, వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే డబ్బు రావాలి, లేకపోతే రావద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ హ్యాస్ అ మీనింగ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ ద ఎర్లీ ఏజ్. 40లో ఉన్న చనిపోతే 40లో ఉన్నప్పుడు జరిగితే 60లో నువ్వు సెటిల్ అయిపోయి పిల్లలు సెటిల్ అయిపోయాక నువ్వు పోతే ఏమవుద్ది? అప్పుడు డబ్బు అక్కర్లేదు కదా. మన పిల్లలు మనకంటే ఎక్కువ సంపాదిస్తే మన డబ్బు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయితే. కాబట్టి నేనేమంటానంటే ఒక 1 crore పాలసీ నేను 80 ఏళ్ళ దాకా తీసుకుంటానంటే తీసుకోకు, 1.5 crore 60 ఏళ్ళ దాకా తీసుకో, అదే ప్రీమియంకి వస్తుంది. అంటే ఇక్కడ కేసు టు కేసు కూడా మారుతుంది మీరు అన్నట్టు. 60 years వరకు కూడా కొంతమంది ఏంటంటే అప్పుడు కూడా కొంచెం మన ఫైనాన్షియల్ కండిషన్ అటు ఇటుగా ఉన్నప్పుడు నాకు ఫ్యామిలీకి హెల్ప్ అవుతున్న ఆలోచన ఉంటుంది కదా ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి. అంటే నేను 60 ఎందుకు చెప్తాను, టిపికల్గా ఈరోజు 30sలో మ్యారేజ్ అవుద్ది, బిలో 30 మ్యారేజ్ అవ్వాలి 80% ఆఫ్ కేసెస్లో. ఇప్పుడు 20% కావట్లా. అంటే నేనేమంటానంటే నా లాజిక్, నేను ఐఎమ్ ద వెరీ ఫస్ట్ పర్సన్ ఈ లాజిక్ చెప్పింది. ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నా చెప్తున్నారు. నేను 2021లో చెప్పా. అంటే అది కూడా మనకి అంటే చెప్పినట్టు నేను ఇన్వెంట్ చేసింది కాదు, కస్టమర్తో కూర్చొని ప్లాన్ చేసిన ఒక అండర్స్టాండింగ్ వచ్చింది వాళ్ళు చెప్పిందని బట్టి. మీ పిల్లల్లో చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చాక మీకు టర్మ్ వద్దండి అంటాను. ఎందుకు వద్దు సార్ అంటారు. 30 ఏళ్ళు వచ్చాక మీ పిల్లోడు మీ మీద డిపెండ్ అవుతాడా? అవ్వకూడదు. నిజానికి వాడు ఇంకా డిపెండ్ అయితే ఇంక వాడు ఎప్పటికీ సెటిల్ అవ్వడు. 30 years ఎవరైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి. 30 కావడం ఇంకా అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్. ఇప్పుడు మీ పిల్లోడు సెటిల్ అవ్వలేదు, 33 ఏళ్ళు వచ్చాయి, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మీకు 63 ఏళ్ళు 65 ఏళ్ళు అంటే మీకు రిస్క్ అయితే ఆ వ్యక్తికి డబ్బు వస్తుంది, మీరుంటే డబ్బు రాదు, మీకు ఇన్కమ్ లేదు, మీరుండటం వల్ల కూడా ఖర్చే, ఆదాయం లేదు కదా. అప్పుడు మరి ఆ వ్యక్తికి ఏం ఆలోచన రావచ్చు? మా ఫాదర్ చనిపోతే నా లైఫ్ సెట్ అయితే ఆలోచన రావచ్చు కదా. అంటే హ్యావింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ బియాండ్ ఏ ఏజ్ ఈస్ హ్యావింగ్ యువర్ ఓన్ రిస్క్. అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే రావచ్చు. సెటిల్ అవ్వకపోతే, సెటిల్ అయితే రాదు. వాడు సెటిల్ అయితే మీ 1 crore 2 crore కవరేజ్కి ఒక 30 years తర్వాత వాల్యూనే ఉండదు, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏమొస్తుంది ఆ రోజు. సో ఎనీ విచ్ వే ఆయన సెటిల్ అయినా మీకు వచ్చే ₹1,00,00,000 ఒక 30 ఏళ్ళ తర్వాత 2060కో 70కో ₹1,00,00,000 విలువ ఉండదు. సో కాబట్టి అది ఉండే ఉపయోగం లేదు. కానీ ఆ ₹1,00,00,000 విలువ ఎప్పుడు 10 yearsలో ఉన్నైతే విలువ. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ని లాంగెస్ట్ టెన్యూర్ తీసుకోవడంలో మీనింగే లేదు. యంగెస్ట్ కిడ్కి 30 years అందరూ అంటారు లైఫ్ స్టేజ్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలంటారు. అది కూడా 100% కరెక్ట్ ఏం కాదు. మీ ఇన్కమ్ పెరిగి అసెట్స్ పెరిగితే మళ్ళీ ఇంకెందుకు టర్మ్? యూ షుడ్ డ్రాప్ ఇట్. సో అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్లో చూడడం వల్ల వస్తుంది ప్రాబ్లం. దాని నుంచి రిటర్న్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టర్మ్ అంటే ప్యూర్ రిస్క్ కవర్ ఇది. ఈవెన్ డెత్ అయితే రావాల్సింది. ఆ డెత్ అయితే కూడా ఎప్పుడైనా రావాలని ఏం లేదు. నీ బాధ్యత తీరిపోక డెత్ అయితే అవసరం లేదు కదా. నీ మనీ మీద ఎవరు డిపెండెంట్ లేరు కదా. టర్మ్ ఎలా తీసుకోవాలి. కానీ అందరు ఎలా అంటే ఇంకా నేను ఎలాగైనా డబ్బు వస్తుందిగా, ఎక్కువ రోజులు పెడితే పోతాయి కదా, నేను 70 ఏళ్ళు బతుకున్నా, జాతకం చూసుకున్నా, తమిళనాడులో తాళపత్రాల్లో చూసుకున్నా 73 ఏళ్ళు పోతా. లాస్ట్ పర్సనల్ డిస్కషన్ ఉంటుంది, ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. కొంతమంది ఈ ఇన్సూరెన్స్ని, టర్మ్ ఇన్సూరెన్స్ని, హెల్త్ ఇన్సూరెన్స్ని, ఇట్లా లైఫ్ ఇన్సూరెన్స్ అన్నింటినీ ఒకటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారు. ఇన్వెస్ట్మెంటే చూస్తున్నారు. ఇట్లా ఉంటుంది. మా పంతులు గారు చెప్పారు సార్ 72 ఏళ్ళు ఆయుష్ ఉంది నాకు, కాబట్టి 75 తీసుకుంటే పక్కా వస్తుంది కదా అంటారు. నాకు ఆ కేటగిరీ ఉంటారు. అది అలా వద్దు. మన టర్మ్ అనేది మన బాధ్యతలు తీరక ముందు మనం ఏమన్నా అయిపోతే ఇది మన బాధ్యతలు తీర్చగలగాలి. తీరిపోయాక ఫ్యామిలీకి డబ్బు ఇవ్వడానికి టర్మ్ ఇన్సూరెన్స్ కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని నమ్మిన వాళ్ళు నా లాజిక్ ఫాలో కావచ్చు. ఇది రాంగ్. ఎంతో కొంత ఇచ్చిపోతాను నేను, ఖాళీగా పోను అంటే ఇచ్చిపోండి. ఇచ్చిపోతే వాళ్ళు కూడా త్వరగా పోవాలని కోరుకుంటారు. పోతే వస్తుంది కదా, ఉంటే రాదు కదా. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. లైఫ్ స్టేజ్ని బట్టి పెంచాలనేది కూడా తప్పు. మనం ఒక 15 ఏళ్ళు సరిగా ఇన్వెస్ట్ చేసి మనం క్రియేట్ చేసిన, ఇప్పుడు ఒక వ్యక్తి జీతం 2 లక్షలు ఉంది, అతనికి వచ్చే రెంటల్ ఇన్కమ్ 3 లక్షలు ఉంది, ఫ్యామిలీ ఖర్చు 1,50,000 ఉంది అనుకోండి. ఎనీవే
జీతం 50,000 ఉంది, రెంటల్ ఇన్కమ్ 1,00,000 ఉంది, ఫ్యామిలీ ఖర్చు 30,000 ఉంది. ఇటువంటి సినారియోలో మీ ఇన్కమ్ మీద ఫ్యామిలీకి డిపెండెన్స్ లేదు. మీరున్నా పోయినా రెంటల్ ఇన్కమ్ వస్తుంది, దాంతో బ్రతకగలరు. అప్పుడు నీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు కదా? కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మనం పేరు చెప్పకూడదు కానీ, ఒకటి అన్ఫిట్ అయితే జనాలు తీసేస్తారు, లేదా ఇన్ ద ఈవెంట్ సర్వీస్లో డెత్ అయితే పిల్లలకి జాబ్ ఇస్తారంటే పేరెంట్స్ని చంపేసిన కేసులు కూడా ఉన్నాయి తెలంగాణలో. ఉన్నాయి ఎన్నో కేసులు ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి చంపేయడం, లేకపోతే వాళ్ళే సూసైడ్ చేసుకోవడం, మా పిల్లలకి ఏమైనా హెల్ప్ అయింది కదా, నేను ఉండే ఏం లాభం అని. అది ఎప్పుడు ఒక వయసు దాటాక, బాధ్యతలు తీరిపాక. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ని చాలా క్లియర్గా చూజ్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు వద్దు, ఎక్కువ కవరేజ్ వద్దు, ఎక్కువ కవరేజ్ వద్దు. చాలా కేసులు జరిగాయి. మీ ఊరు నుంచి ఒక అతను ఇక్కడే ఎస్ఆర్ నగర్లో ఉన్న కేసు పేపర్లో వచ్చింది. వాళ్ళ బ్రదర్ ఇన్ లాని సూసైడ్ అని చెప్పి తర్వాత తేలిందంటే సూసైడ్ కాదు, మర్డర్ అని తెలిసింది. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. ఓకే, తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ప్లానింగ్, వాళ్ళ అత్తమామలు కూడా లేపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆఖరికి వాళ్ళ వైఫే కనిపెట్టింది. అంటే అసెట్స్ వస్తాయని, ప్రాపర్టీస్ వస్తాయి, ఇంకా కంట్రోల్లోకి వస్తాయి కదా. బామ్మర్ది ఒక్కడే అడ్డు కదా, యాక్ట్ చేసుకుంటూ బామ్మర్ని తీసుకొచ్చి ఇక్కడ సొంత బిజినెస్లో పెట్టి ఆయన సూసైడ్ అంటే రీజన్ దొరకలే ఎవరికి. కానీ తర్వాత న్యూస్ పేపర్లో వచ్చింది. ఇటువంటి దరిద్ర క్రైమ్ సార్, అంటే ఏ ఆపరేషన్స్ లో చేసినా, ఏ రకంగా చేసినా కూడా క్రైమ్ అనేది బయటపడిపోతుంది. కానీ బట్ థింగ్ అది కాబట్టి డబ్బు గురించి జరిగే క్రైమ్ ఎక్కువైపోయింది. క్రైమ్ ఈజ్ ప్రైమర్లీ హ్యాపెనింగ్ ఫర్ వాట్? మనీ. కక్షలు అయ్యే జరిగే కక్షలు పోయినాయి, డబ్బు కోసమే జరుగుతున్నాయి. ఒకప్పుడు పరువు కోసం జరిగే హత్యల కన్నా డబ్బు కోసం జరిగే హత్యలు ఎక్కువ, ఆస్తుల కోసం జరిగే హత్యలు ఎక్కువ. మరి ఆస్తుల కోసం జరిగినప్పుడు మీకు ఇన్సూరెన్స్ అది కూడా ఒక ఆస్తే కదా కదా. అందుకని కేర్ఫుల్గా ఉండండి. బాధ్యతలు తీరిపోయిన దాకే టర్మ్ ఇన్సూరెన్స్. దిస్ ఇస్ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్. అర్థమైంది కదా? ఎక్కువ కాలం తీసుకోవద్దు, ఎక్కువ మొత్తం కూడా తీసుకోవద్దు. మీ ఫ్యామిలీ స్థితిగతులను బట్టి, మీ పిల్లల వయసుని బట్టి, మీకున్న ఆస్తిపాస్తులను బట్టి తీసుకోండి. ఈరోజు మీరున్నా లేకపోయినా మీకున్న అదర్ ఇన్కమ్ ద్వారా కానీ, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు కదా, అది కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ ద్వారా కానీ ఫ్యామిలీ నడిచిపోద్ది అంటే మీరు తీసుకోవద్దని చెప్తాను. సో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కానీ మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు మొదటిగా తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ని రెండో టర్మ్ ఇన్సూరెన్స్లో ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు నా జీతం 60,000, నాకు ఎలిజిబిలిటీ ₹1,00,00,000, కానీ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. 2 అక్కలు పెళ్ళిగానే ఉన్నారు, లేకపోతే ఒక అక్క డైవర్స్ అయ్యి ఉంది, చెల్లెలు ఉన్నారు, ఇంకా అది ఇది, మా నాన్నగారికి హెల్త్ బాగాలేదని చాలామంది ఫ్యామిలీ మీద ప్రేమతో ఏం చేస్తారంటే, ఈయనకి ఎలిజిబిలిటీ 1 crore ఉంటే నిజంగా నాకు ఎవరినైతే ఫ్యామిలీ నిలబడాలి 1 crore సరిపోదు కదని చెప్పేసి 3 కంపెనీల్లో 1 crore తీసుకుందామని ట్రై చేస్తారు. అలా తీసుకున్న కేసులు ఉన్నాయి. ఆడు ఇచ్చినప్పుడు డిక్లరేషన్లు అడుగుతాడు, డూ యూ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ అంటే మీకు ప్రపోజల్ ఫామ్లో ఉంటుంది మీకున్న ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఏంటి మెన్షన్ చేయమని. అక్కడ చేయకపోతే నీకు ఉందన్న విషయం తెలియదు కాబట్టి వీడు 1 crore ఇస్తాడు, ఇంకోటి 1 అలా ఎన్ని తీసుకుని ఇస్తారు. కానీ క్లెయిమ్ అప్పుడు చూస్తాడు, ఎందుకంటే నీ ఎలిజిబిలిటీ 1 crore, నువ్వు ఆల్రెడీ నాకు 1 crore ఉందని మెన్షన్ చేస్తే 2వ crore ఇతను ఇవ్వడు నీకు ఎలిజిబిలిటీ లేదని. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉందనుకోండి, 1 crore తీసుకున్నాను, నాకు యాక్చువల్గా ఎలిజిబిలిటీ 3 crores ఉంది, నేను ఆల్రెడీ 1 crore తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 crores అడిగా. ఇతనికి ఏమని చెప్పా, నాకు ఆల్రెడీ 1 crore ఉందని చెప్పి చెక్ చేసుకుంటాడు, నీ ఫైనాన్షియల్ దానికి నీకు ఎలిజిబిలిటీ 3 crores ఉంది ఇస్తున్నాను. కానీ ఇప్పుడు ఇతను ఇస్తుంది 2 crores అయినా ఆల్రెడీ ఉన్న 1 crore 2 crore కలిపి 3 crores ఇతను అంతా అండర్ రైటింగ్ చేస్తాడు, ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అండ్ మెడికల్ అండర్ రైటింగ్. ఇప్పుడు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్కి ఇంటికి వచ్చి బ్లడ్ టెస్ట్ తీసుకొని ఈసీజీ తీసుకొని పాలసీ ఇస్తారు. ఎప్పుడైతే మీరు 2 crores అవ్వ వెళ్తారో మీకు ఈసీజీతో పాటు థ్రెడ్మిల్ టెస్ట్, అదర్ టెస్ట్లు అన్నీ చేస్తారు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ కదా. ఇప్పుడు నువ్వు చెప్పకపోవటం వలన నీకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ నువ్వు 1 crore ఉందన్న విషయం నాకు చెప్పకపోవటం వలన నేను ఇంకో 1 crore ఇచ్చినప్పుడు నేను ప్రాపర్ టెస్టులు చేయలేదు కాబట్టి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాను. అదే నువ్వు అది చెప్పితే నీకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను 2 crores కావాల్సిన అండర్ రైటింగ్ చేయలేదు అంటాడు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇంతవరకు మీకున్న అన్ని ఇన్సూరెన్స్లు దీంట్లో డిస్క్లోజ్ చేయాలి. చేయని పక్షంలో క్లెయిమ్లో ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వస్తే ఇంకేం చేయలేం. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్లు ఉంటే మీరు మొదటగా తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ 2వ దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, ఈ 2 కలిపి 3వ దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. కొన్ని కేసెస్ చూసాను, అందుకని అడిగాను. మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ కూడా తీసుకొని నేను ఫ్యామిలీకి చాలా చేశాను, ధైర్యంగా పడుకుంటున్నా, నేను పోతే ఏం కాదని, కానీ పోతే రాదు. అసలు నాన్ డిస్క్లోజర్ ఉండకూడదు. లేకపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడో యాడ్ వస్తుంది, 300కి పాలసీ, 500కి పాలసీ, నెలకి ఓకే పోతే పోయిన 500 కట్టగలను కదా, కొట్టేశాడు. అంటే ఎన్నోసార్లు కొడుతున్నాడు ఈయన, కానీ ఎప్పుడు ఫస్ట్ డిస్క్లోజ్ చేయట్లా. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చాక మీ ప్రపోజల్ ఫామ్ని, మీకు పాలసీ డాక్యుమెంట్ వచ్చాక మొత్తం చదవాలి. చాలా దొరుకుతాయి. మాకు వచ్చిన క్లయింట్ తీసి చూస్తే, సార్ నాకు ఇంటర్మీడియట్ కదా, నాకు డిగ్రీ రాసాడు ఎందుకు అంటాడు, నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేయడం సార్ చూసుకోండి అంటే, నాకు లేదు కదా సార్ ఇది ప్రాబ్లం అవుతుందంటే అయితే ప్రాబ్లం ఎందుకు కాదు, ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్లు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కవరేజ్ ఇవ్వవు, +2 లేకపోతే టర్మే ఇవ్వవు, ఇన్కమ్ బేస్డ్ కదా, ఎడ్యుకేషన్ కూడా చూస్తారు.
అంటే ఒకవేళ ఇప్పుడు ఇంటర్ కాదు అసలు చదువుకోలేదు అనుకోండి, రాదు, టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. బిజినెస్ చేసి దాని మీద ఎంత చేస్తే టర్మ్ రాదు. వాళ్ళ అండర్ రైటింగ్ గైడ్లైన్ అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొన్ని పిన్ కోడ్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, కొన్ని కంట్రీస్కి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ సార్? పిన్ కోడ్కి సంబంధం ఏంటి? అంటే అక్కడ ఎక్కువ ఫ్రాడ్ చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో విత్ ఇన్ దిస్ పిన్ కోడ్ నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసు ఎక్కువ వచ్చినాయి. ఆ పిన్ కోడ్నే బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఈ పిన్ కోడ్లో రిసైడింగ్ వాళ్ళకి ఇవ్వడం మానేస్తారు. ఇప్పుడు కొన్ని కంపెనీలో కొన్ని పాలసీ ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్లోనే, గ్రాడ్యుయేషన్ ఉండి క్వాలిఫికేషన్ ఇది గ్రాడ్యుయేషన్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ అబోవ్ 15 lakhs ఉంటే ప్రీమియం తక్కువలో ఇస్తాడు. ఏంటి లాజిక్? ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉంటుందో అది, నెక్స్ట్ హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇప్పుడు 8 లక్షలు ఉన్న అతనేమో బైక్ మీద తిరుగుతున్నాడు, 20 లక్షలు ఉన్న అతను కార్లో తిరుగుతున్నాడు. ఎవరికి సేఫ్టీ ఎక్కువ? అంటే నాకు రిస్క్ తగ్గింది కదా, ఆ ప్రీమియం పాస్ ఆన్ చేస్తాడు. ఇప్పుడు మీకు ఈవెన్ వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా కొన్ని మోడల్స్ కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంతకుముందు టాటాలో కొన్ని కార్లు కొంతమంది ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, కాబట్టి ఆ మోడల్ని వీడు నేను ఇవ్వనంటాడు. అసలు ఆ మోడల్ నాకు ప్రిఫర్డ్ మోడల్ కాదు, నేను ఇవ్వనంటాడు. ఇస్తే కూడా హై ప్రీమియం. ఇట్లాగే టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. క్వాలిఫికేషన్కి వెయిటేజు, హైయర్ ఇన్కమ్కి వెయిటేజు, హెల్త్ కండిషన్, ఇవన్నీ పిన్ కోడు అంటే కొన్ని లొకేషన్స్, ఇవన్నీ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో టర్మ్ ఈజ్ వెరీ లెందీ సబ్జెక్టు. అర్థం చేసుకోవాలి. హరిబరిగా యాడ్ చూసామని క్లిక్ చేసి తీసుకునేది కాదు. యు సిట్ డౌన్, అండర్స్టాండ్ విత్ యువర్ స్పౌస్, యువర్ కిడ్స్, యువర్ ఇన్లాస్, పేరెంట్స్, అసలు ఏంటి, ఏం వస్తుంది, నేను పోతే ఎవరు చూసుకుంటాడు, దాన్ని అంతా బట్టి ప్లాన్ చేసుకోవాలి సార్. దిస్ ఈజ్ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్. ప్రాక్టికల్ థింకింగ్, ఎమోషనల్ కాదు. ఎమోషనల్ కాదు. ఆన్లైన్లో కనపడితే ఆ రోజు లోలో ఉన్న నిన్న మా ఫ్రెండ్ చనిపోయాను కాబట్టి నేను చనిపోతే ఫ్యామిలీలో అవ్వకూడదని 500 రూపాయలు కొట్టి తీసుకోకూడదు. బై డిఫాల్ట్ వచ్చింది కదా, నిన్నే మా ఫ్రెండ్ పోయిండాం. వీళ్ళు భయం వచ్చినప్పుడు పాలసీని భయం తగ్గనే వదిలేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ 70% ఆఫ్ పాలసీస్ డిస్కౌంట్ అయిపోతాయి. అంటే భయం ఉన్నప్పుడు తీసుకుంటారు. ఎవడు పోయినప్పుడు, ఎవడు పోకుండా 3 ఏళ్ళు నడిస్తే భయం పోద్ది కదా, ఎందుకు కట్టే ఏంటని ఆపేస్తాడు. కొంతమంది ఆ రోజు వైఫ్తో గొడవైందని కూడా ఆపేస్తారు. దేని కొరకు నేను చేస్తుంది ఇల్లే నన్ను ప్రేమ కలుగుతుందని. అలా కాదు, చాలా క్లియర్గా తీసుకు. దిస్ ఇస్ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్. అర్థమైంది కదా, ఎలా చూస్ చేసుకోవాలి చెప్పాను, నాకేమని చెప్పాను, రీజన్ చెప్పాను. ఈరోజు నాకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నా ఫ్యామిలీకి 2 adult + 2 kidsకి ఫీవర్ వస్తే పిల్లలకి హాస్పిటల్ అయితే 80,000 లక్ష రూపాయలు పడిపోతుంది. మనకి కారు కొంటే సర్వీసింగ్ చేస్తాం, క్లచ్ పెట్లు మార్చారు, బ్రేక్ షూ మార్చారు, ఇంజిన్ ఆయిల్ మార్చారు, ఫిల్టర్స్ క్లీన్ చేశారు అంటారు కదా. అలాగే ఒక మనిషి బ్రతుకుంటే కొన్ని సర్వీసింగ్స్ ఉంటాయి బాడీలో. డాక్టర్ ఫీజు 3 రెట్లు పెరుగుతుంది 10 yearsకి, మెడిసిన్ కాస్ట్ 3 రెట్లు పెరుగుతుంది 10 yearsకి, ట్రీట్మెంట్ కాస్ట్ 3 రెట్లు పెరుగుతుంది 10 yearsకి, సర్జరీ కాస్ట్ 3 రెట్లు. మరి ఈరోజు ఎందుకు సార్, ఈరోజు సాయంత్రం బాత్రూంలో జారిపడే ఒక వ్యక్తి ఇటు తలకాయ పోయి వెనక ట్యాప్ మీద తగిలితే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక ఎత్తు, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఎత్తు.